యతీష్ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం చేపట్టిన నేరస్థ సంస్కరణ అనేటువంటి విప్లవాత్మక కార్యక్రమం, ఆ విషయంలో గోరా గారు, లవణం గారు, హేమలత లవణం గారు చూపినటువంటి చొరవ అవన్నీ నిజంగా కరుడుగట్టిన నేరస్తులు టైగర్ నాగేశ్వరరావు, గజ్జల ప్రసాద్ ఇలాంటి వాళ్ళు కరుడుగట్టిన నేరస్తులు. మరి ఆ స్టోర్పురం అంటేనే జనాల గుండెల్లో గుబులు పుడుతుంది. అటువంటి వాళ్ళ విషయంలో వచ్చారు. బనగానపల్లి బ్యాంకు దోపిడీ జరిగింది. దాంట్లో దాదాపు 5 కిలోల బంగారం దోపిడీ జరిగింది. కానీ నాస్తి కేంద్రం చేపట్టిన విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ కార్యక్రమంలో వాళ్ళలో మార్పు తీసుకొచ్చి ఆ నేరస్తులు తీసుకొచ్చి మొత్తం బంగారాన్ని అప్పచెప్పడం జరిగింది. ఎక్కడైనా చూసారా? అంత బంగారాన్ని వాళ్ళ మట్టుకు వాళ్ళకు స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇవ్వడం అనేది అంచేత నాస్తిక దృక్పథంతో చేసినట్టు చదివా. అయితే అంత సులువు కాదు. సంస్కరణ అనేది అంత సులువు కాదు. ముఖ్యంగా నేరస్తుల సంస్కరణ అనేది అస్సలు సంస్కరణ. అందులో ఒక ఏరియాలో ఎంతోమంది నేరస్తులు ఉన్న చోట, అదే వృత్తిగా కొనసాగుతున్న చోట, అందరి దృష్టిలోనూ వాళ్ళ నేరస్తులను ముద్రపడిన చోట వాళ్ళని మార్చి వాళ్ళని మాత్రం రెండో పక్క సామాజిక దృక్పథంలో కూడా ప్రజల్లో కూడా మార్పు తీసుకురావాలి. ప్రజల్లో కూడా మార్పు వచ్చి వీళ్ళు మారుతారు, వీళ్ళు మంచిగా ఉంటారు, ఈరోజు ఇంత పెద్ద గజి దొంగలే కానీ వీళ్ళు కూడా మారుతారు అని ప్రజల్లో కూడా చైతన్యం. ఈ రంగం చాలా కష్టం. ఇద్దరిలో మార్పు తీసుకురావాలి. వాళ్ళలోనూ మార్పు తీసుకురావాలి, ప్రజల్లోనూ మార్పు సమాజంలో మార్పు తీసుకురావాలి. ఆ విషయంలో నాస్తి కేంద్రం చేసిన ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడింది నాస్తి కేంద్రం, ఎలా చివరి సక్సెస్ అయింది మనం ముందు ఇంకా తెలుసుకుందాం. ఈ బనగానపల్లి ఒక పెద్ద బ్యాంక్ దోపిడీ కదా, దాంట్లో చాలా వరకు మార్పు కొంత కనబడింది. ఇక ఇవాళ మనం ఇంకా ఆ కార్యక్రమం దాన్ని అదే కొంత మధ్యలో ఎప్పుడైతే బనగానపల్లి బ్యాంకు దోపిడీ జరిగిందో కొంతకాలం కొన్ని రోజుల పాటు నాస్తి కేంద్రం చేపట్టినటువంటి సంస్కరణ కార్యక్రమాలు కొంతగా డిలే అయినాయి. ఎందుకంటే జనాలకి దాని మీద నమ్మకం పోయింది. ఎక్కడ మారుతారు వీళ్ళు, అసలు మారరు, ఈ దొంగల మార్పు కోసం కృషి చేయడం వేస్ట్, వాళ్ళు మక్కలకి తన్నాలి, వాళ్ళని జైల్లో పెట్టాలనే తప్ప ఇంకో రంగా లేదు. అంతే మారరు అని సమాజం అలాగుంది, వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. దృక్పథంలో మార్పు మళ్ళీ కొంత వాళ్ళల్లో మార్పు కనబడిన తర్వాత, నేరస్తులు లొంగిపోయిన తర్వాత మళ్ళీ ఆ సంస్కరణ కార్యక్రమాలు నాస్తి కేంద్రం ద్వారా జరగడం జరిగాయి. దీంట్లో ఇంకా సహాయ కార్యక్రమాల్లో మరి అందరికీ 60 మంది దాకా భూములు ఇవ్వడం జరిగింది కదా, వ్యవసాయం చేసిన దొంగలకి భూములు ఇవ్వడం జరిగింది కదా, మీరు దొంగతనాలు మానేయండి, భూములు పర్యవేక్షణ చేసుకోండి అని. అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్, మరి నీరు కోసం చేయాలి, అసలు లిఫ్ట్ ఇరిగేషన్. బనగానపల్లి కేసులో అందరు అరెస్టులు జరిగాక మరల పునరావాస కార్యక్రమాలు సాగాయి. హాజరులో ఉన్న 20 మందికి నేరస్తులు పొలం పనులు చూసుకున్నారు. పరాయిపోయిన నేరస్తులు తిరిగి రాలేదు, పోయారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరిగి ఎవరు నాస్తి కేంద్రం లవణం గారు, తర్వాత హేమలత లవణం గారు తిరిగి నాట్లు వేసే కాలానికి పంట కాలువను పొలాలకు తవ్వించి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టించారు. దాదాపు అన్ని ప్లాట్లు బాగు చేసుకున్నారు. సంగీతరావు ప్లాటు, మరొక 2 ప్లాట్లు మాత్రం చాలా నెలలకు నీరు అందలేదు. నీరు అందకపోయినా సంగీతరావు ఓపికగా ఉన్నాడు. మరి దొంగ ఏంటండి అన్నారు కానీ పొలం ఇచ్చారు, నీరు లేదు, ఎందుకు బీడి భూమి అనేసి కాకుండా అంటే మార్పు, మనిషిలో మార్పు అన్నమాట. కాలువ రావడంతో మాజీలకు మంచి హుషారు, నమ్మకం వచ్చింది. ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంచబడ్డాయి. తహసీల్దార్ అధ్యక్షన ఒక సొసైటీ ఏర్పాటు చేయబడింది. చూడండి వాళ్ళ మార్పు. వాళ్ళకి ఎప్పుడైతే ఒక వృత్తిపరంగా వాళ్ళకి చూపించ జరిగిందో వాళ్ళలో ఆ దొంగతనం చేయడం బుద్ధి నుంచి అందరు మనుషులాగా మనం కూడా గౌరవగా బతుకుతామని భావం వచ్చింది. కానీ అంత తేలిగ్గా కొనరా, తేలిక కాదు. పంట వచ్చేలోగా ఉపాధి కోసం తాళ్ళు పెనడం కొరకు జనపనార దాదాపు 60 మందికి ఇవ్వడం జరిగింది.
జనవరి మీరు పంటకు రావాలి కదా, మరి అన్నీ నిమిషం పంటకాలు వచ్చిన మాత్రం నీరు వచ్చిన మాత్రాన నాట్లు వేసిన మాత్రాన నెక్స్ట్ డేకే రాదు కదా. అంచేది లోపల పంట వచ్చే వరకు జనపనారు ఇచ్చే తాళ్ళు పెనండి, అది మార్కెట్ చేస్తే దాని డబ్బులు వస్తాయన్నారు. అయితే దొంగ బుద్ధి అంత ఎరిగిపోదుగా. ఏం జరిగింది? కానీ ఇద్దరు తప్ప మిగిలిన వారు అప్పుడు దాన్ని అమ్మేసుకున్నారు, జనపనారు అమ్మేసుకున్నారండి. నారు అల్లలేదు. మనం జనపనారు ఇచ్చి దాంట్లో తాళ్ళు పనండి అంటే చేయకుండా వచ్చిన జనపనారు వీళ్ళు అమ్మేసుకున్నారు. దొంగలు మారాలని స్టోర్పురం సువార్తపురం కావాలని గ్రామస్తులందరూ, ముఖ్యంగా గ్రామ పెద్దలు కోరుకున్నారు. స్టోర్పురంలో ఉన్న వాళ్ళందరూ దొంగలు కాదు కదా, మామూలు కూడా మంచివాడు కూడా ఉన్నారు. గ్రామం కదా, గ్రామంలో కొంతమందే నేరస్తులు, తక్కిన వాళ్ళందరూ మామూలు వాళ్ళే. అంటే అక్కడ గ్రామస్తులందరూ వీళ్ళు స్టోర్పురం సువార్తపురంగా అవ్వాలనుకున్నారు. కానీ సంస్కరణ ప్రారంభం కావడమే దొంగలు కానివారు అనే పార్టీల మాదిరిగా అవడంతో గ్రామంలోని ఇతరులు కోపం బాధను వ్యక్తం చేశారు. ఆ పొరపాటు మేము దిద్దుకొని గ్రామం మొత్తం అభివృద్ధి గురించి ఆలోచించాలని ప్రత్యేకమైన శ్రద్ధ నేరస్థ సంస్కరణ అభివృద్ధికి రూపాలు నిర్ణయించుకుని మా కార్యక్రమాన్ని ఎలాగే ఏర్పాటు చేసుకున్నామని లవణం గారు, హేమలతరాణి గారు చెప్పారు. కానీ కాలనీ అంతటికి కరెంటు వచ్చే పథకాలు, ఆడపిల్లలకు మగపిల్లలకు హాస్టలు, ఫ్రీ కాలనీ చేయడము, ఈ విషయాల్లో అప్పటి సెక్రటరీ పెంటయ్య గారు ఎంతో సహకరించారని లవణం గారు, హేమలతరాణి గారు చెప్తున్నారు. గుంటూరు ఏసీ కళాశాల, గుడివాడ ఏఎన్ఆర్ కళాశాల విద్యార్థులచే క్యాంపులు పెట్టించి రొంపేరు భూములకు అడ్డంగా ఉన్న కాలువపై వంతెన మొదలైన ఏర్పాటు చేయించబడ్డాయి. ఆనాడు నాటిన కొబ్బరి మొక్కలు నేడు పెద్ద పెద్ద వృక్షాలు అయినాయండి. ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ స్టోర్పురం నేరస్తుల కాలనీ సందర్శించారు. ఎంతవరకు వెళ్ళింది చూడండి. ఆ తర్వాత ఆనాడు ముఖ్యమంత్రి వెంగళరావు గారు కాలనీలో కరెంటు స్విచ్ నొక్కారు. అంతవరకు కరెంట్ లేదు, దీపాలు లేవు కదా, ఏలో ఒక చిన్న ఆముదపు ప్రమిదలు ఉండేవి. తరతరాల చీకట్లు విచ్చిపోవడానికి కాలనీ మొత్తంలో చదువుకునే యువకులందరికీ ఉద్యోగాలకై ప్రయత్నాలు జరిపించారు. రైల్వేలోనూ పోలీసు డిపార్ట్మెంట్లో చాలామందికి ఉద్యోగాలు చదువుకున్నాయి. మనకి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరూ రైల్వే వాటిలోనూ పోలీసు దాంట్లో కూడా ఇచ్చారు. మిలిటరీ అయితే మిలిటరీ పెద్ద చూడండి ఎలా ఉందో. మిలిటరీలో అయితే ఎంతమందికైనా ఉద్యోగాలు వస్తాయని రిక్రూటింగ్ ఆఫీసర్ కాలనీకి తీసుకొచ్చాం. లవణ గారు వాళ్ళు తీసుకొచ్చారు. ఒక 100 మందిని పరీక్ష చేశారండి. ఆర్మీ డిపార్ట్మెంట్ కొలతలు బరువులు తూచి అందులో 100 మందిలో 28 మందే తేలారు. ఈ ప్రశ్న మీరు వినాలి ఎలా ఉందో. సాయంత్రం వారిలో మరో 15 మంది అంతులేదు. మేము బాబు సెలెక్ట్ మేము వెళ్ళాం, మిలిటరీకి వెళ్ళామని 20 మందిలో 15 మంది బిత్తుడైపోయారు. ఆ మన్నాడు మిగిలిన 5 గుంటూరు తీసుకెళ్ళాం. 20 మందిలో మిగిలిన 15 పోతే 5 గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు తీసుకెళ్ళాక రిక్రూటింగ్ ఆఫీసర్కి వారిలో 3 ఈ మిలిటరీకి మేము పోయేది లేదు అనేసి ఈ 5 3 మీరు పంపమన్నారు. మళ్ళీ 20 మంది సెలెక్ట్ అయితే చివరికి 2 మిగిలారు. ఇక మిగిలిన 2 కూడా బేష్ వెళ్తారా అనుకుంటే బేష్ యువకులంటే మీలాగా ఉండాలి అని వారిని లవణ గారు అభినందించారు. వారిని అన్ని ఏర్పాట్లు హైదరాబాద్ పంపారు. 3వ రోజుకి అందులో ఒకడు ఇంటికి వచ్చాడు. 2 మిగిలారు కదా, 20 మంది సెలెక్ట్ చేస్తే 20 మందిలో ఒకడు మిగిలాడు. ఇద్దరిని హైదరాబాద్ ఇస్తే ఒకడు తిరిగి వచ్చాడు హైదరాబాద్ వెళ్ళి. ఇక మిగిలిన నికార్సైన కుర్రవాడు అదే పూనా కంటోన్మెంట్కి పంపడానికి సిద్ధపడ్డారు. 20 మందిలో ఒక్కడే మిగిలాడు. చివరికి పూనా మీదకి వెళ్ళారు. పూనా బొంబాయి అంత దూరమా, హైదరాబాద్ కానీ గుంటూరు కానీ అయితే చేరతా అంటున్నాడు వాడు. అక్కడికి కూడా వద్దులేరా తండ్రి, పూనా పోవద్దు, మిలిటరీ వద్దు, కానీ ఇంటికి వచ్చి అమ్మ ఊళ్ళో పడుకోరా అన్నారు వాళ్ళ అమ్మవాళ్ళు. వాడు మంచి పిల్లాడు కాబట్టి చెప్పిండేది బెరకు వచ్చారు. చివరికి 20 మంది సెలెక్ట్ అయితే ఎంతమంది వెళ్ళారని మిలిటరీలోకి 0. అంటే ఎలా ఉంటుంది వీళ్ళందరికీ అంటే కష్టపడడం కానీ ఇవన్నీ కూడా వాడి చేతగా అంత ఈజీ మనీ ఈజీ లాగా అనమాట. పోలీసులకు కొంత సెలెక్ట్ అయ్యారు.
దొంగకు తాళం చెవి ఇచ్చినట్లు సామెత అసత్యం చేసి ఈనాటికి వారు ఆ ఉద్యోగంలో ఉన్నారు. కొంతమంది పోలీసు ఉద్యోగం చేయడం ఇప్పటికీ ఉన్నారు. స్టోర్ అభివృద్ధికి ఇంకా ప్రయత్నాలు చేయడం మొదలెట్టారు లవణం గారు, హేమవతి లవణం గారు, గోరా గారు. స్టోర్ అభివృద్ధికై ప్రభుత్వం కమిటీని వేసింది. కలెక్టర్ అధ్యక్షున ఆ కమిటీ ఉంది. ఆ కమిటీ ఆ తర్వాత సంవత్సరంలో 2 సార్లు కలిసి విషయాలు చర్చించింది. ప్రభుత్వం ఇచ్చే సహాయం పైననే వాళ్ళు ఆధారపడి పనిచేస్తున్నారు. పొలాలు పెంపకం, ఎరువులు, విత్తనాలు తప్ప నేరం మానుకుని ఉన్న వారికి తిండి దొరికే ఏర్పాటు ఏది చేయలేకపోయారు. పొలాలు ఇచ్చారు, ఎరువులు ఇస్తున్నారు, కానీ అవి సరిపోట్ల బతుకుకి. ఇంకొకరికి ఆధారం లేదు. పొలం ఇచ్చారు, విత్తనాలు ఇస్తున్నారు, ఎరువులు ఇస్తున్నారు. వాళ్ళకి మాత్రం వచ్చినంత కాస్త పంట కానీ పంట అంటే మధ్యలో ఖాళీ ఇప్పుడు సెకండ్ ఎలాగ వాళ్ళకి వేరే ఆధారం లేదు. అంటే వీళ్ళు ఒక పక్క పొలాలు వేసుకున్న 2 పక్క మళ్ళీ దొంగతనాలు. అంటే ఒక రిఫార్మేషన్ సంస్కరణ అంటే ఎలా ఉంటుందో చూసుకోండి. ఏదో ఒక పరిశ్రమ నెలకొల్పాలనే ఉద్దేశంతో ఆనాటి రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ శ్రీ కృష్ణన్, డిప్యూటీ డైరెక్టర్ జయచంద్రులను కాలనీకి ఆహ్వానించి చర్చలు జరిపారు లవణ గారు, హేమవతి లవణ గారు, గోరా గారు. ఏ పరిశ్రమ అనుకునేది, ఏది ఉపయోగం, దాని పెట్టుబడి, మార్కెట్ అన్ని విషయాలు చర్చించి చివరికి ఓ ప్రైవేటు వ్యక్తి బీడీ కంపెనీ పెడతానని బీడీల చట్టంలో ట్రైనింగ్ ఇప్పించడానికి తీవ్రమైన సానుభూతితో కృషి చేశారు. ఎవరు అంత పరిశ్రమ పెడితే వాళ్ళకి ఏదో నిరంతరం వాళ్ళకి వృత్తి అంటూ ఉంటుంది, కానీ ఎవ్వరు ముందుకు రాలి. ఈ దొంగలతో ఏంట్రా నాయన, ఏంటి ఫలితం, పెట్టుబడి రాదు అని వాళ్ళ పరిశ్రమ. చివరిగా బీడీలు తయారు చేసే కంపెనీ వాడు వచ్చి వాడు పెట్టాడు. నేరస్తులు అప్పులు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రాలేదు. మరి పరిశ్రమ బీడీ పరిశ్రమ చేయాలి, అప్పులు కలగ బ్యాంకులు రావాలి. ఈ దొంగలు మన బ్యాంకులు దోస్తారు, కానీ వీళ్ళు మనకి ఎక్కడ ఇస్తారు వీళ్ళు అని బ్యాంకులు ముందుకు రాలేదు. బీడీల తయారీలో ట్రైనింగ్కి ఒక 30 మంది స్త్రీలకు 3 నెలలు ఏర్పాటు చేయండి. జిల్లా పరిశ్రమల ఆఫీసర్ నుండి ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. శిక్షణ తీసుకునే వారికి స్టైఫండ్ ఇవ్వడం కూడా ఏర్పడింది. బీడీ కంపెనీ నుండి ఒక ట్రైనర్ నియమించారు. అటు అధికారులు ఇటు నేర్పేవారు అందరూ శ్రద్ధ చూపారండి. 4 నెలలు గడిచాయి. చివరి ఒకనాడు శిక్షణ ఆగిపోయింది. విషయం ఏంటో తెలుసా? ఎందుకో తెలియదు, విన్నది మాత్రం ఇది. హాజరు వేసేటప్పుడు స్త్రీలు బెదిరింపులు, అరుపులు, పోట్లాడట. ఎవరైతే చేస్తున్నా ఉన్నారో మరి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, ట్రైనింగ్ ఇచ్చేవాడు మరి స్టైపెండ్ ఇస్తున్నారుగా, హాజరు తీసుకున్నారు. హాజరు ఈ ట్రైనింగ్ పొందే ఆడవాళ్ళు వాళ్ళే దెబ్బలాడుకుంటున్నారు. అంటే ప్రాక్సీలు ఉన్నారన్నమాట, దొంగ ఊరి పేరుకి చెప్పేవాళ్ళు అట్లన్నమాట. అంచేత సూపర్వైజర్కి పిచ్చి పట్టేందుకు అరుచుకుంటున్నారు. ఈ ట్రైనింగ్ పొందే ఆడవాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేవాడికి పిచ్చి పట్టినారు. ఒకనాడు 2-3 శిక్షణ పొందే స్త్రీలు పోట్లాడ పెంచుకుని జుట్టు పట్టుకుని రక్కుకొని కింది దొల్లి ఇలా యుద్ధభూమిలో చేశారట. అంతటితో ఆ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా, ఆ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రాం కూడా ఆగిపోయింది. వాళ్ళకి ఏదో ఉపాధి కలిగించాలని ఉపాధి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ ఉపాధి నేర్చుకునే వాళ్ళే దాన్ని రణరంగం చేసేకల్లా చివరికి ఆ నేర్పేవాడు కూడా పరారే వెళ్ళిపోయాడు భయపడిపోయి. వాళ్ళ కుట్లాట్లు, అరుపులు తట్టుకోలేక. ఆ ప్రైవేట్ కంపెనీ అధికారి పరిశ్రమల అధికారితో నా కుదరు సార్ అని ఆసక్తి ఒప్పుకున్నాడట. దాంతో ఏది చుట్టం బీడీ చుట్టం అనేది పోయింది, ఆగిపోయింది. అంటే అసలు సంస్కరణకి చేసేవాడు ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి, ఎలా వస్తాయి మనుషులతో అనేది. ఓ పక్క అక్కడ దొంగతనాలు, ఇక్కడ అక్కడ ఇంకా పైగా పేపర్లేను అక్కడ దొంగతనం జరిగింది, ఇక్కడ దొంగతనం జరిగింది, అంతా చూడపోవడం వాళ్ళే అని ఊరి పేపర్లు తెగరవడం. నేరస్తుల అరెస్టు, వీరంతా పరాలు వస్తూనే ఉన్నాయి. ఇంకో పక్క పునరావసానికి అలా జరుగుతూనే ఉన్నాయి. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో చదువుకునే యువకులు నేరస్తు కుటుంబాల నుంచి 6 ఇంటర్వ్యూకి వెళ్ళగా 3 సెలెక్ట్ అయ్యారు. అలాగే రైల్వేలో 4వ తరగతి ఉద్యోగులు చాలామంది దరఖాస్తులు పెట్టించారు. కొందరు కుర్రవాళ్లను ఐటీఐలోకి పంపించారు. కానీ హాజరులో ఉన్న సంగీతరావు, వెంకటయ్య, చిన్నయ్య వాడికి ఉపాధి లభించకపోగా అనుమానపు కేసులు లాకులు తప్పలేదు. వీళ్ళకి లేకపోయినా సరే, నేరాలు చేయకపోయినా సరే
ఈ సంగీతరావు వాళ్ళని పోలీసులు పట్టుకుపోతున్నారు. ఆ శ్రమ ఆలోచన సగం వాళ్ళని కాపాడడం కోసం అని ఊరికే కేసులు పెట్టేస్తున్నారు పోలీసులు వాళ్ళ మీద. వీళ్ళు నేరం చేయకపోయినా నేరస్తులాగా వేస్తారు. ముఖ్యమంత్రి వెంకటరావు వచ్చి నా నాట్లు పడిన పొలాలు చూసి ఆనందించారు. తెల్ల కాలర్ దొంగలు దొరకరు, మీరు దొరుకుతారా, మీరు పొలం పని చేయరని, మీకించి పొలాలు అమ్ముకుంటారని అందరూ సవాల్ చేశారు. దానికి ఈరోజు మంచి జాబు చెప్పారు మీరే, మీ జీవితాలు కూడా ఇలాగే పచ్చగా ఉండాలి అని జలగం వెంకటరావు అన్నారు ముఖ్యమంత్రి గారు. అంటే ఆయన కొద్దిగా ఈ పొలాలు పండించడాలు, పచ్చగా ఉండాలి, పంట రావడం చూసి ఆయనకి సంతోషించారు. రెండో పక్క ఈడ గోల ఎలా ఉంటుందనుకోండి, కానీ కొంత పని చేశారు. నేర జీవితం పూనుకున్న వారికి వ్యవసాయం కొరకు రానిపోయా, వ్యవసాయం చేతకాని అది వ్యర్థం. ఆ భూములు ఇచ్చినా ఏం చేసినా వ్యవసాయం చేతకాని వాళ్ళకి అది ఇచ్చినా వేస్ట్గానే అయిపోయింది. నేరం అనే జబ్బుకి వ్యక్తి సత్ప్రవ అనే మందు. నేరం అనే జబ్బును చూసారా, దానికి ఏంటి ఆ మందు అంటే సత్ప్రవర్తన. మరి ఎలాగ సత్ప్రవర్తన మన చేయడంలో ఉంటుంది. సంస్కరణ కార్యక్రమాలు ప్రారంభించిన 10 నెలల తర్వాత కూడా 60 మంది మాజీ నేరస్తులు ఆది వేయించుకుంటూ పొలం పనులు చేసుకున్నారు. కానీ జేబు దొంగలు, నిరుద్యోగులు వారు తిండి కరువైంది. పంట ఇంకా చేతికి రాలేదు. ఎట్లా గడుస్తుంది మీకు? లవణ గారును హేమవతి లవణ గారితే రాష్ట్రంలో అక్కడ నేర స్టోర్ సెటిల్మెంట్ వాళ్ళు అంటున్నారు. అది జరుగుతున్నాయి మాట. వీళ్ళు ఒక పక్క పొలం పనులు చేసుకుని రెండో పక్క జేబులు కొట్టాలు, వీళ్ళు చిన్న పనులు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఇంకా వీళ్ళు నేరం మళ్ళీ ఇలాగే పోలీసు వాళ్ళు కూడా పట్టుకుపోతున్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా సరే పోలీసు వాళ్ళు పట్టుకుపోవడం, కేసులు పెట్టడం జరుగుతుంది. వీరు నేరం చేయలేని నమ్మించడం చాలా కష్టమైపోయింది. నిజంగా కొంతమంది వాళ్ళు చేయకపోయినా సరే పోలీసు వాళ్ళు పట్టుకుపోయి ఇరికించేస్తున్నారు కేసుల్లో. వీళ్ళు నేరం చేయలేదు నమ్మించడం కష్టమైపోయింది. ఏ ఒక్కరు నేరం చేసినా మొత్తం అందరి మీద నేరం వచ్చింది. ఈ రంగా జరుగుతుందని ఈ నేరం అనే జబ్బుకు ఆ వ్యక్తి ప్రవర్తనే మందు అనుకున్నాను. అంచేత ఈ రంగం అది కొన్ని సంవత్సరాలు పట్టుతుంది అనిపించింది మాట. మంచివాళ్ళని పెంచుకుంటే కష్టం, చెడ్డవారిని పెంచుకోవడం క్షణం చాలు. అంచేత ఆ రంగా చెడ్డవాడి సంస్కరణ కార్యక్రమం 50 సంవత్సరం గడిచిందండి. పొలం తప్ప పునరావాసం పెద్దగా జరగలేదు. పొలం ఇచ్చారు కానీ పునరావాసం జరగలేదు. కాలనీలో అప్పుల వ్యవహారం చాలా అమానుషమైనదే చెప్పాలి. అప్పులు చేస్తారు అందరూ. ఆ తర్వాత విచారిస్తే ఇతర చోట్ల కూడా అటువంటి నివాసంలో జరిగాయి. అప్పులు వడ్డీలు వసూలు చేస్తారని తెలుసుకున్నాం. 1000 రూపాయలు అప్పు తీసుకుంటే వడ్డీ బస్తాల వడ్లు, 100 రూపాయలతో పొలాలు అలా జమ చేసుకున్నారు. అంటే వీళ్ళు దొంగతనం మారిస్తే అప్పు చేయడం పెట్టారు. అప్పులు తీస్తలేక మళ్ళీ ఇబ్బంది అన్నమాట. పొలాలను తిరిగి చూసి కాలనీకి పొలాల మధ్య దూరం 2 మైళ్ళు అందరూ చేస్తున్నారా లేదా, తాకిడి పెట్టుకున్నారా, కౌలుకి ఇచ్చారా మొదటి వివరాలను స్వయంగా విచారించి హేమలత లవణ గారు అలా చూడడం మొదలెట్టారు. ఆ రోజులో ఉదయం 4 గంటలకి విజయవాడ నుంచి బయలుదేరి తిరిగి రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చేవాళ్ళు లవణ గారిని హేమలత లవణ గారు. ఒక్కోసారి కాలనీలో ఉండిపోయేవాళ్ళు. కాలనీవాసులు లవణ గారి మీద హేమలత లవణ గారు చూపించిన ప్రేమాభిమానాలు చాలా వాళ్ళని ముగ్ధులు చేశాయి. ఈ రంగా ఓ సంస్కరణ కార్యక్రమం చేసేవాడు ఏ రంగా ఉంటుంది. అందులో దొంగల సంస్కరణ అనేది ఎంత కష్టం. వాళ్ళకి చేద్దామన్నా ఎంత చేసినా మామూలు వాళ్ళకి సంస్కరణ కార్యక్రమం వేరు, ఒక నేరస్తుల సంస్కరణ కార్యక్రమం చాలా ఇబ్బంది. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ విషయంలో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. అంతలో సెలవు. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.